ఇక భద్రాచలంలో శ్రీరామునికి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. వసంత పక్ష శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు దశమి. వసంత నవరాత్రులు నిన్నటితో పూర్తయ్యాయి. శ్రీరామనవమితోటి వసంత నవరాత్రులు పూర్తయ్యాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామాయణ పారాయణాన్ని పూర్తి చేసుకొని ఆ పారాయణ ముగిసిన సందర్భంగా ఈరోజు దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. పట్టాభిషేకోత్సవాన్ని కళ్యాణోత్సవంలాగా ఏదో ఒక పద్ధతిలో చేసుకోవడం అనేటువంటిది కాకుండా రామాయణ పారాయణ జరిపినందుకు ఆ రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పట్టాభిషేకం చేసేటప్పుడు మాత్రం రామాయణాన్ని పారాయణ చేసుకునే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసి ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేయలేకపోయినట్లయితే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి, సుందరకాండ పారాయణ పూర్తయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవానికి. సుందరకాండ పారాయణైనా సరే జరుపుకొని ఆ సుందరకాండ పూర్తయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం రెండో విధానం. సుందరకాండ చేయడానికి కూడా మనకు శక్తి లేకపోయినట్లయితే రామాయణంలోని మొట్టమొదటి సర్గ, బాలకాండలో మొట్టమొదటి సర్గ, దీనికి సంక్షిప్త రామాయణ సర్గ అని పేరు. నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అందుకనే దానికి శతశ్లోకి రామాయణం అని కూడా పేరు. ఆ సంక్షేప రామాయణాన్నైనా సరే పారాయణ చేసి ఆ తర్వాత రాముని యొక్క సేవగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మూడవ విధానం. మనకు భద్రాచలంలో